వింజమూరు పట్టణంలోని నడిమూరు పాపిరెడ్డి నగర్లో మద్దూరు పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నీటి చుక్క ప్రాణదారమని, నీటి విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందారు. ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన మిషనరీని అందజేస్తానని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో అవసరమున్న ప్రతి ప్రాంతంలో సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఎలక్షన్ లో నేను తిరగటం మొదలు పెట్టినప్పటి నుంచి అడుగుతూ వచ్చాను. అయితే ఒక రకంగా నేనే లేట్ చేశాను. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో నేను చేస్తానయ్యా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా చెప్తూనే లేట్ అయింది కూడా. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటే కాదు, కాన్స్టెన్సీలో ఎక్కడ కావాలన్నా పెట్టించాలా అనే ఉద్దేశం నేను ఏర్పరచుకున్నాను. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ప్లాంట్ కావాలనో అక్కడ ఖచ్చితంగా పెట్టిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.